మంచిర్యాల ఎమ్మెల్యే పిఎస్ రావుపై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు బీజేపీ నాయకులు రఘునాథరావు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమైనవని దండేపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ లింగాపూర్ గ్రామానికి చెందిన ఇసుక మొరమ్మట్టి అక్రమ రవాణా వ్యాపారి హరినాయక్ లాంటి భూ కబ్జాదారుడిని బీజేపీలో ఉంచుకొని లా అండ్ ఆర్డర్ గురించి బీజేపీ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కబ్జాల సంస్కృతిని పెంచి పోషించింది మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావేనని వారు ఘాటుగా విమర్శలు గుప్పించారు. నేడు దండేపల్లి మండల కేంద్రంలో దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ నేడు ఈ యొక్క పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజులుగా మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అక్రమార్కులపైన పోలీసులు చట్టరీత్యా చర్య తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కొంతమంది బీజేపీ నాయకులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాల్సుకొని మా ప్రియతమ నాయకులు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి పైన కావాల్సుకొని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు చేపిస్తున్నారని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పడానికే ఈరోజు మీరు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఈరోజు దండేపల్లి మండల కేంద్రంగా మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ మంచిర్యాల నియోజకవర్గ ప్రజానికానికి పాత్రికేయులకు సమాజానికి మేము తెలియజేయడానికే ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడైతే ఆక్రమణలు జరుగుతున్నాయో, ఎక్కడైతే అక్రమార్కులు చెలరేగిపోతున్నారో, కొంతమంది పార్టీల పేరుతోటి మత సామరస్యాలను రెచ్చగొట్టుకుంటూ కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ వారి స్వలాభం కోసం ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని ఆగం చేయాలని చూస్తున్నారో వారికి బుద్ధి చెప్పే విధంగా ఇవాళ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వాన మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్నది. కానీ ఈ నియోజకవర్గ పెద్ద మనిషిగా, ఈ నియోజకవర్గ బాధ్యునిగా, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రేమ్సాగర్ రావు గారు తన కర్తవ్యాన్ని 100% నిర్వర్తిస్తున్నాడు. దాంట్లో రాజీ లేకుండా మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి విషయంలో, ప్రజా సంక్షేమం విషయంలో, ప్రజా పాలన విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల నియోజకవర్గాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచే విధంగా అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి ప్రేమ్సాగర్ రావు గారు నిరంతరం కృషి చేస్తున్న మాట నిజం. కానీ ఇది కొంతమంది నాయకులు, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు గారు, టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి నడిపల్లి దివాకర్ రావు గారు, వారి యొక్క అనుచరులు ప్రేమ్సాగర్ రావు గారి పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇలా విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇవాళ మేము చర్చకు సిద్ధమని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు గత పాత్రికేయ సమావేశాలలో చెప్పిండు. మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి విషయంలో గత 10 ఏళ్ల పాటు మీ బీఆర్ఎస్ పార్టీ పాలనలో జరిగినటువంటి అభివృద్ధిని కేవలం 10 నెలల్లో నేను అభివృద్ధి దిశగా తీసుకుపోతున్న మాట నిజం. దీనికోసం ఏ చర్చ కంటే ఆ చర్చకు నేను సిద్ధంగా ఉన్నా, ఎక్కడికంటే అక్కడ రమ్మని చెప్పేసి 4 సార్లు సవాల్ ఇచ్చినా కూడా ఏ ఒక్క బీజేపీ నాయకుడు కానీ బీఆర్ఎస్ నాయకుడు కానీ వచ్చినటువంటి దాఖలు లేవు. దాంట్లో భాగంగా ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి 10 నెలల పాలనలో సుమారు 800 కోట్ల రూపాయల నిధులను మంచిర్యాల నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇలా నెంబర్ 1 స్థానంలో అభివృద్ధి పదంలో నింపడానికి ఇలా ముందుకు పోతున్నారు. దానికోసం మేము చెప్తున్నాం, ఏ అభివృద్ధికి ఎన్ని వందల కోట్ల నిధులను మేము కేటాయించడం అనేది పత్రాలతో సహా మంజూరైనటువంటి పనులతో సహా మేము సిద్ధంగా ఉన్నాం, చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా గమనిస్తున్నారు, మేము చేసి చూపిస్తున్నాం. కేవలం మాటలు చెప్పడమే కాదు, చేతలతో పాటు చేతలు చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఇలా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇక మొన్న జరిగినటువంటి సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి. మంచిర్యాల నియోజకవర్గంలో ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళపైన ఉక్కుపాదం మోపడం అనేది జరుగుతుంది, ఆక్రమణలు కూల్చివేయడం జరుగుతుంది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎవరైతే, చట్టానికి విరుద్ధంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం అనేది చట్టరీత్యా పోలీసులు వారు కానీ సంబంధిత శాఖ అధికారులు కానీ వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాంటి క్రమంలో ఉద్దేశపూర్వకంగా ఇది ప్రేమ్సాగర్ రావు గారు చేపిస్తున్నారనేది ముమ్మాటికి అబద్ధం. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే లేనిపోని ఆరోపణలు చేసుకుంటూ ఇలా మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిని వాళ్ళు ఓర్వలేక, ప్రేమ్సాగర్ రావు గారికి దక్కుతున్నటువంటి ఆదరణను వాళ్ళు ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము తప్పకుండా ఖండించుతున్నాం. నిన్నగాక మొన్న
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు గారు డీసీపీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చిందంటే కంప్లైంట్లు జిల్లాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా ఉంది, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది, జిల్లాలో సక్రమంగా ప్రజాస్వామ్య వ్యవస్థ నడతలే అని చెప్పేసి తన ఆరోపణ చేయడం జరిగింది. ఇలా రఘునాథరావు గారిని మేము ఒకటే అడుగుతున్నాం, ఎర్రబెల్లి రఘునాథరావు గారు, మీరు ఇచ్చినటువంటి డీసీపీ గారికి ఇచ్చినటువంటి ఫిర్యాదులో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదని చెప్పేసి మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మీరు ఇచ్చింది కదా, ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈ సమస్యలకు నీ యొక్క బీజేపీ నాయకులు